నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవాని తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది మరీ ముఖ్యంగా అసలు పార్టీలు వారిగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో కొన్ని విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి మరి ఏం విమర్శలు అసలు ఏం జరుగుతుంది అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందులో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు షెడ్యూల్ అనేది విడుదలయ్యింది మరి ఆమె షెడ్యూల్ అసలు పాదయాత్ర ఎందుకు చేస్తుంది గతంలో ఎవరు కూడా ఇలా పాదయాత్ర చేయలేదు అంటే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు పాదయాత్ర చేయడం అనేది ఎప్పుడూ జరగలేదు అండ్ మరీ ముఖ్యంగా ఇన్ఛార్జీలు పాదయాత్ర చేయడం ఏంటి అనేది క్వశ్చన్ మరి దీనికి సంబంధించినంత వరకు కూడా అసలు ఏం జరుగుతుంది ఎలాంటి చర్చ జరుగుతుంది కాంగ్రెస్లో అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో చూడండి రేవంత్ సైడ్కు మీనాక్షి ఫీల్డ్కు తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పాదయాత్ర దీని మర్మమేంటో ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు రాష్ట్ర ఇన్ఛార్జ్ పాదయాత్ర ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కొత్త ఒరవడికి మీనాక్షి శ్రీకారం 6 జిల్లాల్లోని 6 నియోజకవర్గాలలో సాగనున్న కాలినడక ఇన్ఛార్జ్ దిగడం అంటే రాష్ట్ర నాయకుల పని అయిపోయినట్లేనా ముఖ్యమంత్రిని డమ్మి చెయ్యడమే పాదయాత్ర ఉద్దేశమా రేవంత్ రెడ్డి మాటలను నివేదికలను నాయకత్వం నమ్మట్లేదా క్షేత్రస్థాయి వాస్తవాల కోసమే ఆమెను రంగంలోకి దింపారా ఇక్కడ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనంటే ఒకటి అసలు ఒక ఇన్ఛార్జ్ అయ్యుండి తను పాదయాత్రకి పోవడం ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటిది అనంటే మంత్రులు అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళెవ్వరూ కూడా ఇప్పుడు పని చెయ్యట్లేదు సరిగ్గా లేదు అనంటే అసలు క్షేత్రస్థాయిలో కానివ్వండి లేదు అనంటే గ్రామ స్థాయిలలో కూడా కాంగ్రెస్ పనితీరు ఎలా ఉంది అని తెలుసుకునేందుకు ఆమె ఈరోజు పాదయాత్రకు వెళ్తుందా లేదు అనంటే రేవంత్ని సైడ్కి పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి మరి ఇక్కడ మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయడం అనేది ఇక్కడ మనం ఫస్ట్ చూస్తున్నాం అంటే వాళ్ళకు ఎందుకో ఆ థాట్ వచ్చింది ఆ థాట్ రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ఒక ఇన్ఛార్జ్ అంటే తన పాదయాత్ర ఇప్పుడు చేస్తుంది ఫర్ ద ఫస్ట్ టైం పాదయాత్ర చేస్తుంది అని అంటే వాళ్ళకి ఇక్కడున్న మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద అండ్ సీఎం మీద నమ్మకం లేనందుకు గానే ఆమె పాదయాత్ర చేస్తుందా అనేది క్వశ్చన్ మార్క్ ఎందుకు అంటారా రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళని ఆయన సన్నిహితులని రేవంత్ రెడ్డికి సంబంధించిన నాయకులు అంటే రేవంత్ రెడ్డికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరిని కూడా ఆ పాదయాత్రలో ఇన్వాల్వ్ చెయ్యట్లేదు అంటే ఇక్కడ మనం ఏమైనా అర్థం చేసుకోవాలి సో రేవంత్ రెడ్డిని ఇక్కడ నమ్మట్లేదు అని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతుంది అంతే కదా రేవంత్ రెడ్డి యొక్క సన్నిహితులు స్నేహితులు నాయకులు ఆయనని సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు కూడా ఆ పాదయాత్రలో రావద్దు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి కూడా డైరెక్షన్స్ వచ్చాయి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా ఏం జరుగుతుంది అనేది రైట్ ఇది ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ ఒకసారి చూద్దాం అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతున్నది తాజా పరిణామాలు ఏం సంకేతాలు ఇస్తున్నాయి రాష్ట్రంలో పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే నివేదికలు చెప్పే మాటలను పార్టీ అధిష్టానం విశ్వసించడం లేదా అందుకే తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను రంగంలోకి దింపిందా ఆమె పాదయాత్ర ఉద్దేశం ఏమిటి ఆ నిర్ణయం వెనుక ఉన్నదెవరు ఇదంతా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికేనా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా అసలు రాష్ట్ర కాంగ్రెస్లో ఏం జరుగుతుంది ఇప్పటిదాకా కాంగ్రెస్లో వాళ్ళు క్యాబినెట్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేకపోయారు అంటే మినిస్ట్రీలు ఇవ్వలేకపోయారు ఇంకా ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ తాజా పరిణామాలు ఏం సంకేతాలు ఇస్తున్నాయనంటే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుంటే మరి అక్కడున్న ఎమ్మెల్యేలు మంత్రులు వేరే నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు ఉన్నారు కదా మరి ఏంటి అంటే వాళ్ళ పనితీరు బాలేదనా లేదు అనంటే వాళ్ళ పనితీరు ఎలా ఉంది అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో చెక్ చేయడమా అనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ అక్కడ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఇక్కడున్న వాళ్ళని నమ్మట్లేదు వీళ్ళంతా డమ్మీ అని చెప్పి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అండ్ ఇక్కడ కూడా రాశారు ఆయనని సైడ్కి చేయడము మంత్రుల పనితీరు బాలేదని చెప్పి చెప్పుకోవడము లేదు అంటే ఎమ్మెల్యేల పనితీరు బాలేదని చెప్పడము కొన్ని నియోజకవర్గాలలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల్లో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సింది పోయి అలాంటివేవి చేయట్లేదు పట్టించుకోవట్లేదు ఇక్కడే ఉంటారు అండ్ మన సీఎం ఏమో ఢిల్లీలో ఉంటారు అంటే ఢిల్లీ చలో ఢిల్లీ అంతే
నెక్స్ట్ అండ్ రాష్ట్రంలో పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే నివేదికలను చెప్పే మాటలను పార్టీ అధిష్టానం విశ్వసించడం లేదా అని అంటే ఎస్ విశ్వసించడం లేదు కాబట్టే మీనాక్షి నటరాజన్ని ముందుకు తోయడం జరిగింది. ఎందుకు మీనాక్షి నటరాజన్ అని అంటే దీని వెనకాల రాహుల్ గాంధీ ఉన్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు రాహుల్ గాంధీ అని అంటే బాగా ట్రస్ట్ చేసేది అండ్ కోర్ రాహుల్ గాంధీకి కోర్గా మాట్లాడేది ఎవరు, ఆయనకు సపోర్ట్ ఇచ్చేది ఎవరు అని అంటే మీనాక్షి నటరాజన్. మరి అలాంటి మీనాక్షి నటరాజన్ని ఈరోజు ముందుకు తోస్తున్నారు. ముందుకు తోసి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, ఆ రాష్ట్రంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అక్కడ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనే విషయాల గురించే ఇక్కడంతా కూడా టాపిక్ అండ్ డిస్కషన్. రీసెంట్గా సోనియా గాంధీ ఒక లెటర్ రాస్తే నాకు అభినందనల లెటర్ రాసింది, నాకు అభినందన లెటర్ రాసింది అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు రేవంత్ రెడ్డి. ఆ విషయంలో ఎక్కడో ఆయన ఏదో అబద్ధం చెప్పాడని చెప్పి గ్రహించిన రాహుల్ గాంధీ ఆయన మీద కోపంగా ఉన్నారు. ఆ కోపంగా ఉన్న సంగతే ఇప్పుడు రాహుల్ గాంధీ నమ్మకపోవడానికి కూడా ఒక కారణం అయ్యుండొచ్చు అని చెప్పి కూడా భావిస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీనాక్షి నటరాజన్ను రంగంలోకి దింపిందా అంటే ఎస్ అఫ్ కోర్స్ దింపింది. ఎందుకనంటే అవి మంత్రులు లేదంటే ఆ పార్టీ అంటే ఆ నియోజకవర్గాలలో ఏ సంబంధించిన నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యే అక్కడ వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవచ్చు, తెలుసుకొని రిపోర్ట్ ఇవ్వచ్చు. కానీ రిపోర్టు డైరెక్ట్గా మీనాక్షి నటరాజనే తీసుకుంటుందంటే మనం ఈడ అర్థం చేసుకోవాలి పాయింట్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళని ఎట్లా నమ్మేలా లేదు, ఇక నువ్వే దిగమ్మా అని చెప్పి ఆమెను కూడా పంపించింది అధిష్టానం. ఆయనను డమ్మీ చేసేందుకేనా? త్వరలోనే పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? ఇవి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వెలువడుతున్న అనుమానాలు, అభిప్రాయాల పరంపర. సో చెప్పాను కదా, ఆయనను డమ్మీ చేసేందుకేనా అంటే ఎస్ సీఎం డమ్మీ అని అంటే మంత్రులు డమ్మీ అని అంటే ఎమ్మెల్యేలు కూడా డమ్మీ అనే అక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అండ్ అక్కడ గాంధీ భవన్లో కూడా చర్చ ఎలా జరుగుతుందంటే అసలు మనం ఉన్నాం కదా, చేస్తే మనం చెయ్యాలి, అయినా అధికారంలో ఉన్న మనము అసలు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి కూడా కొన్ని విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి మీనాక్షి నటరాజన్ అసలు ఎవరైనా గుర్తుపడతారా? ఆమె నిజంగా ఒకవేళ పోయింది అనుకోండి, ఎస్ గ్రౌండ్ లెవెల్కి పోయింది, ఆ గ్రౌండ్ లెవెల్లో ఆమెని ఎవరైనా గుర్తుపడతారా అనేదే ఫస్ట్ క్వశ్చన్. నాయకులందరూ వేసే ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, మీనాక్షి నటరాజన్ని ఎవరైనా గుర్తుపడతారా అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్, ఆయన మనం ఉన్న తర్వాత ఆమె వచ్చి ఎందుకు ఇప్పుడు ఇక్కడ పాదయాత్ర చేయాలనుకుంటుంది అనేది సెకండ్ క్వశ్చన్. అండ్ ఆయా నియోజకవర్గాల్లో ఆమె తిరుగుతుంది అని అంటే ఆ నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యే ఏమనుకోవాలి, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులు ఏమనుకోవాలి? ఎస్ దే ఆర్ ఫీలింగ్ లో, ఖచ్చితంగా వాళ్ళు లోగానే ఫీల్ అవుతారు. అంటే మేము ఉన్నంగా కూడా ఆమె మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయనిస్తుందా అంటే అట్లా లేదా, అక్కడ అలా లేదు, అలా కనిపించట్లేదు కూడా. అండ్ అదే కాకుండా తను చేయడమే కాకుండా ఇంకొకటి ఏంటిది అని అంటే పార్టీ మీటింగ్లు కూడా ఉండబోతున్నాయి. మీనాక్షి నటరాజన్ డైరెక్ట్గా పార్టీ మీటింగ్స్ కూడా పెడుతుంది. ఏదైతే నియోజకవర్గాలలో ఆమె వెళ్తుందో 6 నియోజకవర్గాలలో 6 జిల్లాలు, ఆ 6 నియోజకవర్గాలలో ఉన్న 6 జిల్లాలలో ఆమె పార్టీ మీటింగ్ కూడా పెట్టబోతుంది. ఎవరెవరితోనంటే అక్కడ కాంగ్రెస్కి పనిచేస్తున్న వాళ్ళతోటి కలిసి పార్టీ మీటింగ్స్ పెట్టి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా ఉంది. అండ్ ఇంకొక డౌట్ కూడా ఉంది కాంగ్రెస్ వాళ్ళకి, ఏమని ఉందంటే ఇప్పటికే మనం ఇచ్చిన హామీల మేరకు మనం చెయ్యలేదు, చాలా వరకు వ్యతిరేకత ఉంది అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. మరి దానికి సంబంధించినంత వరకు కూడా అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది, ఒకవేళ నిజంగా కనుక రేపటి రోజున మీనాక్షి నటరాజన్ ఆ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న సమయాల్లో అక్కడున్న ప్రజలు ఎదురు తిరిగితే ఏంటి పరిస్థితి అనే విషయంలో కూడా డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో కొంతమంది ప్రజలు, చాలా వరకు కొంతమంది కాదు చాలామంది ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతదాకెందుకు, ఎమ్మెల్యే యశస్విని ఉంది, తనదే చూడండి ఎక్కడ దాకా అవసరం లేదు. ఆమె నియోజకవర్గంలోనే పాలకుర్తి నియోజకవర్గంలో ఒకసారి చూస్తే అక్కడ ఆమెకి తిరుగుబాటు ఉంది, ఆమె సొంత నియోజకవర్గంలోనే. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, సొంత ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో తిరుగుతుంటేనే ఇంత నెగిటివ్ ఉంది. మరి అలాంటిది మీనాక్షి నటరాజన్ ఒకవేళ ఆమెను గుర్తుపట్టి ఈమె కాంగ్రెస్కి ఇన్ఛార్జ్ కదా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి ఆమెను అడిగితే అప్పుడు ఏంటి పరిస్థితి కాంగ్రెస్ది అనే విషయం మీద కూడా చర్చించుకుంటున్నట్టయితే ఇక్కడ అర్థమవుతుంది. అండ్ రేవంత్ రెడ్డిని అధిష్టానం నమ్మట్లేదా అని అంటే ఎస్ నమ్మట్లేదు అని చెప్పి మనకి ఇక్కడ అనిపిస్తుంది. వాస్తవాలు సరిగ్గా చెప్పట్లేదు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో సరిగ్గా చెప్పట్లేదు అని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అక్కడ క్షేత్రస్థాయిలో వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు అని అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఏది కూడా క్లియర్గా చెప్పట్లేదు. ఆయన ఇక్కడే అబద్ధం చెప్పిండు ఒక చిన్న లెటర్ విషయంలో అని అంటే ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో అనే ఒక డౌట్ అందరికి వచ్చింది.
ఆ డౌట్ వచ్చినందుకు గాను రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని నమ్మట్లేదు. అది క్లియర్గా కనిపిస్తుంది మనకు. తను కులగణన ప్రారంభం సమావేశానికి హాజరు కాలేనని రాసిన ఉత్తరాన్ని ప్రశంస పత్రగా చూపడంపై రాహుల్ గాంధీ ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. సో కులగణన ప్రారంభ సమావేశానికి హాజరు కాలేనని సోనియా గాంధీ లెటర్ రాస్తే దాన్ని ఏ లెటర్గా చూపించారు? నాకు అభినందన పత్రం వచ్చింది, నాకు అక్కడి నుంచి హర్షాలు వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి చెప్పిండు. ఆ చెప్పినందుకు గాను రాహుల్ గాంధీకి అది అర్థమైంది. అది అర్థమైన తర్వాత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యి ఇక ఇతన్ని నమ్మలేము, దీన్నే ఈరోజు ఒక అబద్ధంగా చూపించినంటే ఇలాంటి ఇంకెన్ని అబద్ధాలు ఉంటాయో అని చెప్పి రాహుల్ గాంధీ నమ్మడం కూడా మానేసిండు. ఇదన్నమాట పరిస్థితిగా. నెక్స్ట్ ఇక పాదయాత్ర షెడ్యూల్ అయితే ఎలా ఉంది ఏంటి అనే విషయానికి వచ్చేస్తే మాత్రం తను 31 ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు ఆమె తొలి దశ పాదయాత్ర చేయనున్నారు. 6 ఉమ్మడి జిల్లాలలో ఎంపిక చేసిన 6 నియోజకవర్గాలలో పాదయాత్రకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈ నెల 31న రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఆగస్టు 1న శ్రమదానం చేయడంతో పాటు పార్టీ వర్కర్స్తో సమావేశం కానున్నారు. 2న మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం, 3న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం, 4న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్, 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6న వరంగల్ జిల్లా బర్దన్నపేట. సో 6 నియోజకవర్గాలలో ఒక్కొక్క దాన్ని తీసుకోవడం అనేది జరిగింది, ఒక్కొక్క జిల్లా. సో ఇదనమాట ఆమె షెడ్యూల్ అయితే ఇలా ఉంది. ఫస్ట్ ఫేజ్ పాదయాత్ర అయితే ఇలా ఉండబోతుంది. మరి దీనికి సంబంధించినంతగాను మంత్రులు కానివ్వండి అందరూ కూడా అసహనం వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. ఒక జిల్లాకి ఇన్ఛార్జ్ ఉంటారు, చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ పక్కన పెడితే అసలు రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళని ఎవరిని కూడా పాదయాత్రలో పార్టిసిపేట్ చేయకుండా దూరంగా పెట్టడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. ఇందులో రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు కానీ ఆయనకు సన్నిహితంగా ఉండేవారు కానీ లేకపోవడం గమనార్హం. అర్థమవుతుందా? సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుంది అనేది. తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది అయితే దీన్ని బట్టి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.